నమస్కారం, వెల్కమ్ టు 6 టీవీ. ముందుగా 6 టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఉగాది రాగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, దాని తర్వాత రాశి ఫలితాలు. మన రాశి ఏ విధంగా ఉంది అనే దాని గురించి తెలుసుకోవాలనేసి అనుకుంటాం. సో ద్వాదశ రాష్ట్రాల్లోనూ 12 రాశులు కాబట్టి, సో 12 రాశులలోనూ 12 ఒక్కొక్క రాశి వరకు ఏ విధంగా ఉంది అనే దాని గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్న స్టూడియోలో శ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ సిద్ధాంతి గురువు గారు. సో గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఓకే గురువు గారు, ముందుగా మీకు ఉగాది శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అండి. క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఓకే గురువు గారు, మనకి క్రోధినామ సంవత్సరం అంటే మనకి ఉగాది కొత్త సంవత్సరం వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఉగాది పచ్చడి అనేది గుర్తు వస్తుంది. దాని తర్వాత మనకి పంచాంగ శ్రావణం ఏ విధంగా ఉంది దాని గురించి తెలుసుకోవాలి అనేసి అనుకుంటారు. కానీ మనకి ఉగాది వచ్చిన తర్వాత ఏంటంటే అసలు నవనాయక ఫలితాలు అనేసి అంటారు. సో ఆ నవనాయక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అంటారు? తప్పకుండా అమ్మా. ముందుగా 6 టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరం రోజున అందరికీ అన్ని వేళలా ఆ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ ఉగాది పంచాంగ పఠనాన్ని ప్రారంభిస్తున్నాను. ముందుగా నవనాయక ఫలితాల్లో ముందుగా రాజు. ఈ సంవత్సరం రాజు కుజుడికి వచ్చింది. కుజుడు రాజ్యాధిపత్యం. కుజుడికి రాజ్యాధిపత్యం రావడం వల్ల మంచిది కాదు. దేశాల మధ్య ఆధిపత్య పోరు అధికమవుతుంది. దీనికి కారణం కుజుడు అగ్నితత్వ రాశి కనుక భూమి కారకుడు. నాయకత్వ లక్షణాలని కలిగి తనదైన రీతిలో నిష్పాక్షపాతంగా రాజుకు అనుకూలంగా పనిచేయడమే ఈ లక్షణం. యుద్ధ కారకో కుజః అన్నారు. ప్రపంచ దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువ అవుతాయి. రాజు కుజుడు అవడం చేత అగ్ని ప్రచండంగా గ్రామ పట్టణాలను దహించును. ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. తక్కువ వర్షపాతం నమోదవుతుంది. వ్యవసాయం లాభసాటిగా ఉండదు. సకాలంలో పంటలు చేతికి రావు. రైతులకు సామాన్య ఫలితాలు అందుతాయి. మిరియాలు, కందులు, మిరప అధిక ధరలు కలిగి ఉంటాయి. ఈ సంవత్సరం నిత్యావసర వస్తువులు కూడా ధరలు ఎక్కువగా ఉంటాయి. తదుపరి మంత్రి శనికి వచ్చింది. మందగమనం కలిగిన శనీశ్వరుడికి ఈ సంవత్సరం మంత్రిత్వం వచ్చింది. రాజుతో శత్రుత్వం కలిగిన శనికి మంత్రిత్వం రావడం వలన ప్రభుత్వ వ్యతిరేక భాష్యం చెప్పి స్వలాభం చూసుకునే అధికారులు ఎక్కువ అవుతారు. పైనంలో దేశానికి సేవ చేయడానికి ఎక్కువ మంది తమ వంతు సహాయానికి అందిస్తారు. ప్రజా శ్రేయస్సు కొరకు చాలా మంది రాజకీయ వ్యక్తులు పనిచేస్తారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని అధికారులు ప్రజల నుండి ఆదరణ లభిస్తుంది. వృద్ధులకు, స్త్రీలకు, చిన్నపిల్లలకు, పశుపక్షాదులకు తగిన రక్షణ కల్పించబడుతుంది. స్త్రీలకు న్యాయపరమైన చట్టాలు పరిరక్షణ జరుగుతుంది. వ్యవసాయదారులకు ఒడిదుడుకులు ఏర్పడతాయి. నిరుద్యోగులకు అవకాశాలు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అనుకూల కాలం చెప్పవచ్చు. తర్వాత ఇంకా సేనాధిపతి కూడా శనికి వచ్చింది ఈ సంవత్సరం. సేనాధిపతి శనికి రావడం వలన ప్రజల్లో ధర్మ న్యాయబద్ధమైన చర్యలకు దూరంగా ఉంటారు. విలాసవంతమైన జీవితాలు గడుపుతారు. ప్రజలు ఆదర్శవంతులు అగుదురు. స్త్రీ పురుషులలో జీవన విధానం అస్తవ్యస్తంగా ఉండును. పాపభృతి ప్రజల్లో ఉండదు. నాయకులు ధర్మబద్ధంగా పరిపాలన నిర్వర్తించలేరు. నల్ల ధాన్యాలకు గిరాకీ పెరుగుతుంది. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ముఖ్య పట్టణాలలో హింసాత్మక చోటు చేసుకుంటుంది. నేర ప్రవృత్తి పెరుగుతుంది. యువతను పెడదోవ పట్టించేవారు ఎక్కువ మంది అవుతారు. పోలీస్ ఉద్యోగాలు ప్రాధాన్యత పెరుగుతుంది. రక్షణ సంస్థలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తదుపరి సస్యాధిపతి కుజుడికి వచ్చింది. సస్యాధిపతి కుజుడికి అయినందువలన అన్ని దేశాలందు సమృష్టి పంటలకు అనుకూలమైన వర్షాలు కురియను. ఎర్రని భూములు ఎంతో పంటలు బాగా పండుతాయి. ఎరుపు రంగు భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయి.
పొగాకు పరిశ్రమలకు మద్దతు ధర లభించదు. కొన్ని ముఖ్య పంటలకు కూడా మద్దతు ధర లభించదు. తెల్ల ఉల్లి కన్నా ఎర్ర ఉల్లికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. టమాటా, ఎర్రకందులు, మిరియాలు, మిర్చి, శనగలు పంటల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఈ పంటలు అధిక గిరాకీని కలిగి ఉంటాయి. పంట చేతికి వస్తుందనే సమయంలో ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టం అగును. కలప, వేరుశనగ, అపరాల, కొబ్బరి ధరలు తగ్గి మళ్ళీ పెరిగే అవకాశాలు గోచరిస్తోంది. ఎరుపు రంగు నేలలో పంటలు బాగా పండుతాయి. ఇక ధాన్యాధిపతి చంద్రుడికి వచ్చింది. ధాన్యాధిపతి చంద్రుడికి రావడం మంచిదే. గోవులకు ఆదరణ పెరుగుతుంది. పాలు, పెరుగు రేట్లు పెరుగుతాయి. బియ్యం, వెల్లుల్లి, ధనియాలు దిగుబడి బాగుంటుంది. దిగుమతులు పెరుగుతాయి. కలుషిత ఆహారాల వలన యువకులలో సమస్యలు అధికమవుతాయి. ధాన్యం యొక్క పంట దిగుబడి పెరుగుతుంది. ధాన్యానికి మంచి ధర లభించవచ్చును. పశువులకు మంచి ధర పలుకును. గోధుమలు, వరి, తృణధాన్యాలు బాగా పండి రైతులు ఆశలు ఫలించును. తదుపరి మేఘాధిపత్యం శనికి వచ్చింది. మేఘాధిపతి శనికి అయినందువలన మేఘాలు అధికంగా ఉంటాయి. అయితే నల్లటి మేఘాల వలన వర్షాలు కురుస్తాయి. ఈశాన్య నైరుతి ఋతుపవనాలు సకాలంలో దేశంలో ప్రవేశించినప్పటికీ సరైన సమయాల్లో వర్షాలు కురవడం అనేది ఆలస్యం అవుతుంది. పశ్చిమ రాష్ట్రాలందు వర్షాలు అధికంగా కురిసి కొంతవరకు ప్రజల సమస్యలు ఏర్పడను. ఈ వర్షపాతం వలన పట్టణాల్లో తీవ్ర అసౌకర్య పరిస్థితులు ఏర్పడతాయి. ఈదురుగాలులు, వడగాలులు సంభవిస్తాయి. భూగర్భ జల సంపద అందుబాటులోకి వస్తుంది. చలికాలంలో వచ్చే అకాల వర్షాల వలన ఇబ్బందులు ఏర్పడతాయి. మేఘాలను గాలులు అడ్డుకునే రైతులు ఇబ్బంది కలుగును. అకాల వర్షాల వలన పంటకి కొంతమేర నష్టం వాటిల్లుతుంది. మొత్తం మీద వర్షపాతం తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఈ సంవత్సరం. ఇక రాష్ట్రాధిపతి గురువుకు వచ్చింది. రాష్ట్రాధిపతి గురువు అయినందువలన చందనం, కర్పూరం, బెల్లం, ఖర్జూరం, యాలకులు సులభంగా దొరుకుతాయి. కుంకుమ పువ్వు ధరలు అధికంగా ఉండును. పంట దిగుబడి తక్కువగా ఉంటుంది. కొబ్బరి ధర ముందు తక్కువగా ఉండి తర్వాత బాగా పెరుగుతుంది. ప్రజల్లో దైవారాధన పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింత పెరుగును. పంచదార, బెల్లం, చెరుకు, ఎండు కొబ్బరి, చింతపండు మొదలగు రసజాతుల ధరలు పెరుగుతాయి. మిరియాలు, సొంపు, సొంటి, పసుపు, కుంకుడుకాయలు రైతులకు మంచి గిరాకీ వచ్చును. కొత్త దేవాలయాల నిర్మాణాలు జరుగుతాయి. పూజా సంబంధమైన వస్తువులు ధరలు పెరుగును. హైందవ సాంప్రదాయం అభివృద్ధికి యజ్ఞ యాగాలు చేసే మఠాధిపతులు, సాధువులు వారి సేవలు అందిస్తారు. వర్షాలు మంచి సమృద్ధిగా ఉంటాయి. సమృద్ధిగా పంటలు కూడా పండుతాయి. ఇక నీరసాధిపతి కుజుడికి వచ్చింది. నీరసాధిపతి కుజుడు అయినందువలన ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి ధనం బాగా సంపాదిస్తారు. కొన్ని భగ్నమైన వాటిని తాలూకు విధ్వంసాలు దేశంలో సంభవిస్తాయి. రాజకీయాలు పూర్తిగా దిగజారుతాయి. పిల్లలు పెద్దల మాటలు వినరు. వారి క్రమశిక్షణ పెట్టడానికి పెద్దలు శ్రమించవలసి వస్తుంది. చందనం, కస్తూరి అగడానికి గిరాకీ ఉంటుంది. దానిమ్మ లాంటి ఫలాలు బాగా లభిస్తాయి. స్వర్ణం, వెండి, ఎర్రచందనాలకి భారీ ధరలు కలిగి ఉంటాయి. పిల్లలు దుర్వ్యసనాలకు అలవాటు పడే అవకాశాలు పెరుగుతాయి. మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు ధరలు అధికంగా కలిగి ఉంటాయి. ఇంకా చివరిగా ఆర్యాధిపతి కూడా ఈ సంవత్సరం శనికే వచ్చింది. ఆర్యాధిపతి మేఘంలో అధికంగా ఉండి వర్షాలు సరిపడినంత కురవవు. ధరలు నిలకడగా ఉండవు. వ్యాపారస్తులకు వ్యాపారం ఎత్తుపొలాల వలె ఉంటుంది. నూతన చట్టాలు వస్తాయి. ఇది కొంతవరకు సామాన్యులకు ఇబ్బందికరంగా మారుతుంది. నల్లని వస్త్రాలు, పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్, వంట నూనెలు ధరలు అధికంగా ఉంటాయి. నల్ల నువ్వులు కూడా అధికంగా ఉంటుంది. నల్లరేగేడి నెలకు వ్యవసాయం లాభసాటిగా ఉండును. నల్ల నేలకు మంచి గిరాకీ వస్తుంది. మహారాష్ట్ర, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతాలకు ప్రతికూల కాలం. ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంది. దానివలన కొంత సంపద నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. రోగ చర్మ భయాలు కలుగును. అకాల వానలు, అకాల గాలులు తీవ్రమైన నష్టాలకు కారణమవుతాయి. ప్రజలలో అప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఇది నవనాయక ఫలితాలు. ఓకే గురుగారు, నవనాయక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కొత్త సంవత్సరం నుంచి అనే దాని గురించి అయితే మాకు వివరించారు. అలాగే మనం ద్వాదశ రాశులు చూసుకున్నట్లయితే మనకి అవి ఏ విధంగా ఉండబోతున్నాయి. అందులో మొదటి రాశి వచ్చేసి మేషరాశి.
సో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఉగాది అనగానే ముందుగా రాశి ఫలితాల్లో ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు, ఈ సంవత్సరం మాకు ఆదాయం ఎలా ఉంటుంది, వ్యయం ఎలా ఉంటుంది, ఖర్చు ఏంటి, ఈ సంవత్సరం మొత్తం మీద మాకు లాభసాటిగా ఉంటుందా లేదా పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అనేది ప్రాధాన్యంగా చూస్తారు. సో వాటిలో ముందుగా మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ 4, అవమానం 3. మేషరాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వివాహాది శుభకార్యాలు కొలిక్కి వస్తాయి. గురువు శని గ్రహ అనుకూల ప్రభావం చేత సమాజంలో స్థాయి పరిమితి పెరుగుతుంది. విద్య ఉద్యోగ విషయాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. ఉద్యోగం లభిస్తుంది. మొత్తం మీద వృత్తి ఉద్యోగాల్లో ఈ సంవత్సరం వీరికి బాగుందని చెప్పవచ్చు. ఇక గురువు జన్మరాశి యందు, తదుపరి వృషభ రాశి యందు సంచారం, శని కుంభరాశి యందు సంచారం, గురు శుక్ర మౌఢ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. వ్యవసాయ రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యవసాయ సంబంధమైన నల్ల నువ్వులు, పత్తి, అపరాలు వ్యాపారాలకు ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. నూతన గృహం, వాహన యోగ్యత ఈ సంవత్సరం గోచరిస్తోంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. మీ మనసుకు నచ్చిన నూతన వాహనాలు కొనుగోలు చేసే దిశగా అడుగులు వేస్తారు. అదేవిధంగా స్థిరచరాస్తులను అమ్మడం, కొనుగోలు చేసే విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. రాజకీయ రంగం వారికి ఆటుపోట్లు ఎదురైనా నిలకడగా విజయం సాధిస్తారు. రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి. కొంతమంది రాజకీయ నాయకులతో విభేదాలు ఏర్పడినా పైరవీలు చేసినా మీదే పై చేయి అవుతుంది. మొత్తం మీద రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకోని మాట పట్టింపులు ఎదురవుతాయి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే భావన ఉంటుంది. సో కాబట్టి ఈ సంవత్సరం ఏది ఏమైనా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. కుటుంబం కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు. ఖర్చులు తగ్గించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా సఫలీకృతం కాలేరు. ఆర్థిక లావాదేవీల విషయంలో మాట పెరిగే అవకాశాలు గోచరిస్తోంది. ఇది అందరి విషయంలో కాదు, కొంతమంది వరకే. సోదర వర్గంతో మాట పట్టింపులు ఉంటాయి, కానీ అవి శాశ్వతంగా అయితే కావు. మీరు చేయాల్సిన బాధ్యతలు సక్రమంగా చేసినా కూడా వారికి రుచించవు. ఏదో తక్కువ చేసిన భావన మటుకి ఉంటుంది. మొత్తం మీద 1-2 విషయాలు మినహా ఈ సంవత్సరం చాలా వరకు సంతృప్తికరంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి మరిన్ని సానుకూల ఫలితాల కోసం ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పాశుపత హోమం కానీ 8 మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించడం మంచిది. ఇంకా తదుపరి రాశి చూసుకున్నట్లయితే వృషభ రాశి. సో వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. అయితే ఆదాయం వచ్చిందంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అలాగే రాజపూజ్యం 7, అవమానం 3. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాలు లాభిస్తాయి. శుభకార్యాలు పాల్గొంటారు. మొత్తం మీద శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ సంతానం వలన పురోగతి, మానసిక సంతోషం లభిస్తుంది. విద్య ఉద్యోగ పోటీ పరీక్షలో విదేశాలు అభ్యసించడానికి విదేశీ యానం వంటివి వాటి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పరిశోధన రంగం ఉన్న వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. ఈ రాశిలో నిర్మించిన రాజకీయ నాయకులు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. కలిసి వచ్చే కాలం కూడా చెప్పవచ్చు. కింద స్థాయి నుండి వచ్చే వారికి రాజకీయ పరంగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ ఎదుగుదల సంతృప్తికరంగా ఉంటుంది. లాయర్లకి, డాక్టర్లకి, ఫార్మసీ రంగాల వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. అదేవిధంగా నూనె, పెట్రోల్ రంగాల వారికి కూడా కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. భాగస్వామ్య వ్యాపారస్తులకు అంత అనుకూలమైన కాలం కాదని చెప్పవచ్చు. జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం పోటీ పరీక్షలు కలిసి వస్తాయి. మీ శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. ప్రఖ్యాతి లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఉన్నత పదవులు వంటివి వరిస్తాయి. నిరుద్యోగులకు అనుకూలమైన కాలం కూడా చెప్పవచ్చు. మొత్తం మీద ఈ సంవత్సరం కొంత వరకు ఇబ్బందికరంగా ఉన్నా కొంతవరకు బాగుందని చెప్పవచ్చు ఈ రాశి వారికి. ఓకే గురుగారు, ఇక తదుపరి రాశి చూసుకున్నట్లయితే మిథున రాశి. సో వారికి ఈ విధంగా ఉందంటారు? మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ప్రతిష్టాత్మకమైన అవార్డులు, రివార్డులు లాభిస్తాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అవసరం. ప్రజా సంబంధాలు వృద్ధి చెందుతాయి. రాజకీయ పదవి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం పొందడం చాలా అవసరం. స్థానచలనం ఉండే అవకాశాలు గోచరిస్తోంది. శుభకార్యాల విషయంలో ఆర్థిక పరంగా కొంత భయపడతారు. సంతానానికి ఎలాంటి సంబంధం వస్తుందని దిగులు పడతారు. మీ మనోధైర్యానికి మిమ్మల్ని అనుకూలమైన దిశగా సరైన వాతావరణం మలుచుకోవడంలో విజయం సాధిస్తారు. విదేశీ సంబంధిత విషయాలు లాభిస్తాయి. అక్కడి వారి వలన మీ గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. ఎంతో కాలంగా ఆశపడి ఎదురు చూస్తున్న నూతన గ్రహాన్ని కొనుగోలు చేసే విధంగా గ్రహదులు గోచరిస్తున్నాయి.
కీలక విషయాల్లో పెద్దల సలహాలు సూచనలు తీసుకోవడం చాలా వరకు అవసరం ఈ రాశి వారికి. ఓకే గురువు గారు, తదుపరి రాశి ఇంకా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి. సో వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలమైన ప్రతికూలమైన అని చెప్పవచ్చు. మీ యొక్క శత్రువర్గం బలం పుంజుకొని ఇబ్బందికరంగా మారుతారు. భాగస్వాముల వ్యాపారంలో జాగ్రత్తలు వహించడం అవసరం. ఉన్నత స్థానంలో ఉన్న వారికి స్నేహితులు, అత్తింటి వారు, దగ్గర బంధువులు కొంత నమ్మక ద్రోహం జరిగే అవకాశాలు ఉంది, జాగ్రత్త వహించాలి. ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ సర్వీసులకు ఎంపిక అవుతారు. ఆహార ధాన్యాలు వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, నీళ్ళ వ్యాపారాలు, విద్యా సంస్థలు యజమానులు, డాక్టర్లు గొప్ప ఫలితాలను సాధిస్తారు. ఈ రాశికి సంబంధించిన కొద్ది మంది విషయంలో వైవాహిక సమస్యలు అధికమవుతాయి. విడాకులు వంటివి సంభవించవచ్చు. వీసా, పాస్పోర్ట్ లభిస్తుంది. గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం గ్రీన్ కార్డు వస్తుంది. ఓకే గురువు గారు, ఇక తదుపరి రాశి చూసుకున్నట్లయితే సింహరాశి. సో వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి అంత సానుకూలంగా లేదు, అంతంత మాత్రంగా గోచరిస్తోంది. సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థమే మే తదుపరి నుంచి బాగుంటుందని చెప్పవచ్చు. వ్యాపారంలో చిక్కుపోయిన ధనం చేతికి అందుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు అందుకుంటారు. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం జరిగే విషయంలో కూడా జాప్యం జరుగుతుంది. ప్రేమ సంబంధించిన వ్యవహారాలు దూరంగా ఉండడం ఉత్తమం. సంతానం లేని వారికి సంతానం ప్రాప్తి కలుగుతుంది. విదేశీ యానం, ఆసుపత్రులు, ఫార్మసీ రంగంలో ఉన్న వారికి అనుకూల కాలం చెప్పవచ్చు. సాంకేతిక విద్య, సైకాలజిస్ట్, గోప్యతతో కూడిన విద్యలు అభ్యసించే వారికి కొంతవరకు అనుకూలమైన కాలం చెప్పవచ్చు. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్, క్రీడాకారులకు అనువైన కాలం. ఫార్మసీ రంగంలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ కు, స్టాకిస్ట్స్ కు మంచి లాభదాయకమైన కాలం. సాఫ్ట్వేర్ సంస్థలకు లాభాలు ఉన్నా లేనట్టుగానే ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం వాళ్ళు కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. కొంత జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఓకే గురువు గారు, ఇక తదుపరి రాశి చూసుకున్నట్లయితే కన్యా రాశి. సో వారికి ఏ విధంగా ఉందంటారు? కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. పనులు నిదానంగా సాగుతాయి. విహారయాత్రలు, తీర్థయాత్రలు మానసిక ఆనందాన్ని, సంతోషానికి కారణమవుతాయి. నూతన వృత్తులు, మద్యం, మాంసం వ్యాపారాలు చేసే వారికి భాగస్వామి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రచన, పత్రిక, మీడియా, కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన కాలం. ఆర్థిక పరంగా అంతంత మాత్రంగానే ఉంటుంది. ధనం ఎంత వచ్చినప్పటికీ మటుకి నిలవదు. అవసరాల మేరకు మాత్రమే ఖర్చు అవుతుంది. ఆర్థిక పరంగా అంతంత మాత్రంగానే ఉంటుంది. ధనం ఎంత వచ్చినప్పటికీ అవసరాల మేరకే మాత్రమే ఉంటుంది. శుభకార్యాలు మీరు ఊహించిన దానికన్నా రెట్టింపు ఖర్చు అవుతుంది. ఆకస్మికంగా ధననష్టం వాటిల్లే అవకాశాలని జాగ్రత్త వహించాలి. హోమియోపతి వైద్యులకు కాలం అనుకూలంగా ఉంది. లాయర్లు, స్టాండింగ్ కౌన్సిల్, లీగల్ అడ్వైజర్స్ కు పోస్టులు లభిస్తాయి. జల సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. విదేశాలకు వెళ్లే వారికి అనుకూలమైన కాలం చెప్పొచ్చు. మంచి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడతారు. విద్యార్థులకు మంచి కాలం కూడా చెప్పవచ్చు. ఓకే గురువు గారు, ఇక తదుపరి రాశి చూసుకున్నట్లయితే తులారాశి. సో వారికి ఏ విధంగా ఉందంటారు? తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. తులారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్ని విషయాలు భ్రమ లేకుండా, భ్రమలో బతకకుండా పనిచేయడం అనేది చాలా ఉత్తమం. విదేశాలు వెళ్లే వారికి అనుకూల కాలం. విదేశాల్లో విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకుని వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. దీని కారణం జ్ఞానాన్ని ప్రసాదించే గురువు ఇంట్లో రాహు ఉండడమే కారణం. విద్యకు సంబంధించిన అంశాలు, ఉన్నత విద్యాభ్యాసం, ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్ సంపాదించడం, ఐఐటి, ఎంబీబీఎస్ మొదలైనవి లాభిస్తాయి. జనరల్ నాలెడ్జ్ కు మరింత అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండడం చెప్పదగిన సూచన. పబ్లిక్ సర్వీస్ లో ఉన్న వారికి, అలంకరణ సామాగ్రి, బ్యూటీ పార్లర్ నడిపే వారికి, సినీ పరిశ్రమ విలేకరులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. పోలీస్, మిలిటరీ, నావిక, వైమానిక దళాలు ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ తులారాశిలో ముఖ్యంగా అందరూ ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఓకే, ఈ తదుపరి రాశి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి. సో వారికి ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. రుణాలు చేసి వస్తు వాహనాలు, గృహం తీసుకునే వారికి అనుకూల కాలం చెప్పొచ్చు. అయితే క్రెడిట్ కార్డు విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. గృహ నిర్మాణం చేస్తారు. లాటరీలు, జూదాలు, బెట్టింగ్ అటువంటివి చెడు వ్యసనాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. కాకపోతే పట్టుదల, లక్ష్య సాధన ఎంత ఉంటే అంత అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. అనారోగ్య సమస్యలు మీకు కొన్ని ఆటంకాలు కలిగిస్తాయి.
ఉపకాయ సమస్యలు కూడా ఒక విధంగా ఇబ్బందులు కలిగిస్తాయి. స్త్రీ సంబంధించిన అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. మధుమేహం, కాలేయ సంబంధిత ఇబ్బందులు, రక్తపోటు, చర్మ సంబంధిత సమస్యలు విషయాలలో కొంత జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఓకే గురుగారు, ఇక తదుపరి రాశి చూసుకున్నట్లయితే ధనుసు రాశి. సో వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చు. అనుకూలమైన గ్రహ ప్రభావం చేత చాలా విషయాల్లో విజయం సాధిస్తారు. జీవిత సాధన సంబంధించిన గురుగ్రహం అనుగ్రహం చేత మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. విద్యా సంబంధించిన విషయాలు, వాహన కొనుగోలు, నూతన గృహం ప్రయత్నించే వారికి అనుకూల కాలం చెప్పవచ్చు. ఆర్థిక పరంగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. యోగా, మెడిటేషన్, ప్రకృతి వైద్యం, ఆధ్యాత్మిక విద్యను బోధించే వారికి, వైద్య వృత్తుల వారికి అనుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వారికి సత్సంబంధాలు ఏర్పడతాయి. లాయర్లకు, టీచర్లకు, లెక్చరర్లకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు లాభిస్తాయి. సాంకేతిక లోపాలు రాకుండా చూసుకోవడం మంచిది. భాగస్వామి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సోదర సహోదరి వర్గానికి చెందిన వారు అభివృద్ధిలోకి వస్తారు. శత్రువర్గంపై విజయాన్ని సాధిస్తారు. మీ పలుకుబడి ఉపయోగించి తక్కువ కొటేషన్, ఎక్కువ లాభాలు ఉన్న కాంట్రాక్టులు మీ సొంతం చేసుకుంటారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న శారీరక ట్రస్టులు, అనాథ ఆశ్రమాలు ప్రఖ్యాతి చెందుతాయి. సామాజిక సంస్థలను, ఆధ్యాత్మిక కేంద్రాల్లోనూ, యూనియన్లోనూ పదవి ఆశించకుండా సేవ చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్దిష్ట సమయాన్ని కేటాయిస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా బాగుందని చెప్పవచ్చు. ఓకే గురుగారు, తదుపరి రాశి చూసుకున్నట్లయితే మకర రాశి. సో వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. మకర రాశి వారికి ఈ సంవత్సరం కొంతవరకు శుభఫలితాలు సూచిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొంతవరకు అనుకూల కాలం చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగా రాణిస్తాయి. గృహంలో శుభకార్యాలు అనుకూలిస్తాయి. మీ సొంత నిర్ణయాలు అమలు చేసేటప్పుడు ధైర్య సాహసాలు కొంతవరకు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీ నిర్ణయాలు, ఆలోచనలు 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలని చెప్పదగిన సూచన. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలనం ఉంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. సుగంధ వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు, సౌందర్య సామాగ్రి, వైద్య పరికరాలు అమ్మేవారు, చిన్నపాటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తుంది. రాజకీయ పరంగా ఉన్న వాళ్ళకి అనుకూలం కాదని చెప్పవచ్చు. భవిష్యత్తు కార్యాచరణకు ముందుకు తీసుకెళ్ళడానికి రచనలు చేస్తారు. కింద స్థాయి వర్గం నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. సంఘంలో మీ పేరు పలుకుబడి పెరుగుతుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఏనాటి సార్ నడుస్తుంది కారణం చేత ఈ 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఓకే గురుగారు, తదుపరి రాశి చూసుకున్నట్లయితే కుంభరాశి. సో వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. కుంభరాశి వారికి ఈ సంవత్సరం తృతీయ, చతుర్థ రాశులలో గురుగ్రహ సంచారం, జన్మరాశిలో శని సంచారం, భూ శుక్ర మౌర్జములు, ద్వితీయ అష్టమంలో రాహుకేతు గ్రహ సంచారం ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూల కాలంగా చెప్పవచ్చు. కొత్త సంపాదన మార్గాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాలు, విద్యా సంబంధించిన విషయాలు, కుటుంబ సంబంధించిన విషయాలు, స్థిరాస్తులు ఏర్పరచుకోవడం జరుగుతాయి. ముఖ్యంగా వివాహ విషయంలో అన్ని విషయ వ్యవహారాలు పరిశీలించుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. విద్యా సంబంధమైన విషయాలు అన్ని రంగాల విద్యార్థులకు, ఉద్యోగస్తులకు బాగుందని చెప్పవచ్చు. పిహెచ్డి చేసేవారికి, విదేశాలకు వెళ్లే వారికి కూడా అనుకూల కాలం చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య ఇతరుల జోక్యం లేకుండా చూసుకోవడం మంచిది. ఫార్మా డాక్టర్లకు, లాయర్లకు, ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు అనుకూల కాలం. రైతులకు జాగ్రత్తలు అవసరం. కౌలు రైతులు కొంతవరకు పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. మీకు వచ్చిన లాభాల్లో కొంత శాతం సామాజిక, ఆధ్యాత్మిక అవసరాల కోసం ఖర్చు చేస్తారు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నూతన వ్యాపారాలు ఈ సంవత్సరం చేయకపోవడం మంచిది. భాగస్వామి వ్యాపారాలు చేసేటప్పుడు కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి. ఓకే గురుగారు, ఇక చివరి రాశి చూసుకున్నట్లయితే మీన రాశి. సో వారికి ఏ విధంగా ఉండబోతుందంటే? మీన రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మీన రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారాలు చేసే వారికి మార్పులు ఆలోచించి చేయడం మంచిది. చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. యువత దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం. కుటుంబానికి ధనం ఖర్చు అయినప్పటికీ అది కొంతవరకు శుభకార్యాలకే పని చేస్తారు. మంచి పనులకి ఖర్చు పెడతారు. సామాన్యంగా ఎవరిని అతిగా నమ్మరు. ఒకసారి నమ్మితే వదులుకోవడానికి ఇష్టపడరు. రాజకీయ పరంగా అభివృద్ధి ఉంటుంది. ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్త అవసరం. రాజకీయ రంగంలో ఉన్న వారికి నామినేటెడ్ పోస్ట్ వస్తుంది. సహోదర వర్గానికి మీ పరపతి ఉపయోగించి సహాయం చేస్తారు. విద్యార్థులకు సరస్వతి తిలకం మొదట ధరించండి.
సంతానం సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చులు చాలా ఎక్కువగా అవుతుంది. గ్రీన్ కార్డ్, H1B, వీసా, PR ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు బాగుంది. ఓకే గురుగారు, ఈ ఉగాది క్రోధీనామ సంవత్సరంలోని ద్వాదశ రాశులలోని 12 రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుంది, జాతకరీత్యా ప్రభావం అనే దాని గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. చివరిగా ఒకటమ్మా, అందరూ అనుకుంటారు అంటే ఈ రాశి వారికి ఇలా ఉండిపోతుందని చెప్పేసి అనుకుంటారు, కానీ ఒక్కొక్క రాశికి కొన్ని కోట్ల మంది ఉంటారు. ఏదైనా వాళ్ళ జాతక పరిశీలన చూసుకుని దాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఈ చెప్పేసరికి ఈ రాశి వల్ల మాకు ఇలా జరుగుతుందని చెప్పి కొంతమంది భయపడుతుంటారు. అటువంటి వాళ్ళు భయపడకుండా ఏదైనా పరమేశ్వర అనుగ్రహం ప్రకారమే జరుగుతుందని చూసుకుని అవసరం వాళ్ళు సంప్రదించండి. జాతక విశ్లేషణ చెప్పడం జరుగుతుంది. ఓకే గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.